హలో మై బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఈస్ తేజు. వెల్కమ్ బ్యాక్ టు తేజు బ్యూటీ. మీకు ఒకవేళ మేకప్, హెయిర్ స్టైల్, లైఫ్ స్టైల్, గ్లో అప్ అండ్ సమ్ హోమ్ మేడ్ టిప్స్ కనుక మీకు ఇష్టం ఉంటే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్లే. ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఫ్యామిలీ. గైస్, ఐ ఫైనల్లీ డిడ్ ఇట్. యునో, ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను కొనుక్కోవాలి అని అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఆ ప్రొడక్ట్స్ అన్నీ కొనేసాను. ఈ పార్సిల్స్ కోసం అయితే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఇప్పుడు నేను కొనాలనుకున్న ప్రొడక్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో ఐఎమ్ హ్యాపీ. ఈ వీడియోలో నేను ఒక్కొక్క ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. క్వాలిటీ ఎలా వచ్చింది అండ్ నాకు ఎంత కాస్ట్ పడింది అనేది కూడా మీకు అయితే షేర్ చేస్తాను. మీలో చాలా మంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొనాలి అని ప్లాన్ చేస్తూ ఉంటున్నారు కదా. సో ఈ వీడియో అయితే డెఫినెట్లీ మీరు చూడండి, ఎండ్ వరకు మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ అన్బాక్స్ మై విష్ లిస్ట్ షాపింగ్ హాల్. లెట్స్ గో. నా దగ్గర ఎన్ని బాక్సెస్ ఉన్నాయో తెలుసా, చూపిస్తాను మీకు. టోటల్గా నా దగ్గర ఉన్న బాక్సెస్ ఇవి. ఎంత ఎగ్జైటింగ్ ఉందో తెలుసా, హ్యాపీ. అండ్ ఇవే కాదు, నేను కొన్ని బయట కూడా పర్చేస్ చేశాను, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇది నైకా నుంచి వచ్చిన ఫస్ట్ పార్సిల్, ఇది మింత్రా నుంచి వచ్చిన సెకండ్ పార్సిల్, ఇది నైకా నుంచి వచ్చిన ఇంకో పార్సిల్. ఇప్పుడు నా ఎగ్జైటింగ్ పార్సిల్ అమెజాన్ నుంచి వచ్చిన పార్సెల్ అనమాట. సో ఇది నా ఫేవరెట్ అనమాట. సో నేను ఈ వీడియోలో కాస్ట్ అనేది మీకు చెప్తాను. మీరు టోటల్గా కౌంట్ చేసి నాకు ఫైనల్గా ఎంత కాస్ట్ పడింది అనేది, సో ఎంత అమౌంట్ నేను స్పెండ్ చేశాను అనేది మీరు కామెంట్ చేయండి. సో ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో టోటల్ 3 ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి బాడీ స్క్రబ్. ఇది ఫ్రమ్ జేవా బ్రాండ్ నుంచి కాఫీ ఫేస్ అండ్ బాడీ జెల్ స్క్రబ్. నేను జనరల్గా బాడీ స్క్రబ్ అయితే వేరేది యూజ్ చేస్తాను, అంటే సున్నిపిండి, శనగపిండి, బియ్యపిండి. బట్ నాకు ఏదన్నా కొత్తగా ట్రై చేయాలనిపించి రివ్యూస్ చూస్తే ఇది బాగుంది, సో అందుకనే ఇది తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్ నాకు 163 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఐబ్రో ప్యాలెట్. నేను నార్మల్గా ఐబ్రోస్కి అయితే పెన్సిల్ యూజ్ చేస్తాను. ఫర్ ది ఫస్ట్ టైం నాకు పౌడర్ బేస్ ఉన్నది యూజ్ చేయాలనిపించింది, సో అందుకనే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఫ్రమ్ ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి. ఇది 3 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఈ ఐబ్రో ప్యాలెట్ నాకు 179 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ప్లమ్ నుంచి అనమాట. ఇది రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ టోనర్. ఇది నాకు ఫ్రీ శాంపిల్ అనేది వచ్చింది. సో నాట్ ఫర్ ది సేల్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాడు. సో ఫస్ట్ అయితే ట్రై చేస్తాను, ఒకవేళ బాగుంటే పెద్దదైతే తీసుకుంటాను. సో ఈ 3 ప్రొడక్ట్స్ ఇందులో వచ్చినాయి. ఈ పార్సిల్ వచ్చేసరికి మింత్రా నుంచి. ఎప్పటి నుంచో కొన్ని ప్రొడక్ట్స్ విష్ లిస్ట్ లో ఉన్నాయి, అవన్నీ కూడా పర్చేస్ చేశాను. ఫస్ట్ అయితే ఫ్రీ శాంపిల్ ప్రొడక్ట్ చూపిస్తున్నాను. ఇది సెటాఫిల్ నుంచి ఆయిల్ స్కిన్ క్లెన్సర్. నేను ఏం చేసుకోవాలి, ఆయిలీ స్కిన్, నాది డ్రై స్కిన్. ఇది ఇస్తే అయినా సరే యూజ్ చేస్తాను నేను. ప్లమ్ నుంచి గ్రీన్ టీ అండ్ పోర్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ అనేది ఆల్రెడీ ఈ ఫేస్ వాష్ ని నేను చాలా సార్లు యూజ్ చేశాను, నాకు బాగా నచ్చింది కాబట్టి 3rd టైం పర్చేస్ చేశాను. ఇది చాలా బాగుంటుంది డ్రై స్కిన్ వాళ్ళకి. ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి నాకు 118 రూపీస్కి అనేది పడింది. నెక్స్ట్ సేమ్ ప్లమ్ నుంచే ఈ నైట్ జెల్ అనేది తీసుకున్నాను. ఇది కూడా గ్రీన్ టీ రీన్యూడ్ క్లారిటీ నైట్ జెల్. స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది అండ్ యాక్నీతో ఫైట్ చేస్తుంది అని చెప్పి ఈ నైట్ జెల్లో ఉంది. నాకు రీసెంట్గా కొంచెం యాక్నీ రావడం మళ్ళీ స్టార్ట్ అయింది, సో అందుకనే ఈ నైట్ జెల్ అనేది తీసుకున్నాను. చిన్నది ఇచ్చారు, అసలు ఇదేం సరిపోద్ది, బట్ ఇట్స్ ఓకే. కొంచెం ప్రోడక్ట్ ఉంది, స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నాకు 147 రూపీస్కి పడింది. నెక్స్ట్ హెయిర్ మాస్క్ ఫ్రమ్ ప్లమ్ నుంచి. ఈ హెయిర్ మాస్క్ అనేది ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది అండ్ నిహారిక గారు కూడా ఈ ప్లమ్ హెయిర్ మాస్క్ని రికమెండ్ చేశారు, తన హెయిర్ కూడా బాగుందని. నేను ప్రీవియస్గా అయితే డవ్ నుంచి యూజ్ చేశాను, పారాషూట్ నుంచి యూజ్ చేశాను. చాలా మంది రికమెండ్ చేశారు కాబట్టి ఈ హెయిర్ మాస్క్ని కూడా తీసుకున్నాను. చూడాలి ఇది ఎంత బాగా వర్క్ అవుతుంది, అసలు అంత హైప్ ఇచ్చారు, ఇది వర్క్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నాకు 279 రూపీస్కి వచ్చింది అనమాట ఈ ప్రోడక్ట్. నెక్స్ట్
అండర్ ఆర్మ్ రోలాను ఫ్రమ్ ఫార్మసీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నేను జనరల్గా ఎలాంటి అండర్ ఆర్మ్స్కి రోలాన్ కానీ ఏమీ యూజ్ చేయను. జస్ట్ బాడీ వాష్తో వాష్ చేసుకొని జస్ట్ సింపుల్గా బాడీ లోషన్ అనేది యూజ్ చేస్తాను. నాకు రీసెంట్గా కొంచెం అండర్ ఆర్మ్స్లో స్వెట్ వచ్చేసేసి బాగా స్మెల్ వస్తుందని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారు. సో అందుకనే ఫస్ట్ టైం ట్రై చేయాలనిపించి ఈ ఫార్మసీ నుంచి ఈ అండర్ ఆర్మ్ రోలాన్ అనేది తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నాకు 190 రూపీస్కి పడింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ప్లమ్ నుంచి బాడీ వాష్ అనమాట. రీసెంట్గా ప్లమ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేది చాలా బాగా వైరల్ అవుతున్నాయి అండ్ అవి మంచి రివ్యూస్ అనేది ఇస్తున్నారు. సో అందుకని మోస్ట్లీ నేను కొన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్లమ్ నుంచి తీసుకున్నాను. ఈ బాడీ వాష్ కూడా అదే తీసుకున్నాను. చాలా బాగుంటుంది అని చెప్పి రివ్యూస్ కూడా అయితే చూశాను. సో అందుకే ఇదైతే పర్చేస్ చేశాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నాకు 260 రూపీస్కి పడింది. నెక్స్ట్ అండ్ ఫేవరెట్ నా ప్రోడక్ట్ మాయిశ్చరైజరు. ఇది వచ్చేసరికి ఫ్రమ్ మోల్టెన్ ఆక్వా చిల్ మాయిశ్చరైజర్ అనమాట. ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉంది ఈ మాయిశ్చరైజరు. చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. పర్చేస్ చేయాలి అని నేను కూడా ఎప్పటి నుంచో అనుకున్నాను. సో ఫైనల్లీ గైస్ ఇలా ఉంటుంది అనమాట. లైట్ బ్లూ కలర్ జెల్ బేస్. ఇది మాయిశ్చరైజర్ వచ్చేసరికి నాకు 319 రూపీస్కి వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ నేను 300 పెట్టాను ఒక మాయిశ్చరైజర్ మీద. చూడాలి ఇది నాకు ఎంత బాగా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఈ పార్సిల్ అయిపోయింది. నైకా నుంచి ఈ పార్సిల్ ఈ ప్రొడక్ట్స్ తీసుకున్నాను, చూపిస్తా. నైకా హాట్ పింక్ సేల్ అయితే నడుస్తుంది కదా, అందులో నేను డవ్ నుంచి ఈ బాడీ వాష్ అనేది తీసుకున్నాను. ఈ బాడీ వాష్ వచ్చేసరికి నాకు 167 రూపీస్కి వచ్చింది. గ్లో అండ్ లవ్లీ ఇది ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. సో నేను అసలు ఫెయిర్ అండ్ లవ్లీయే వాడినా, బట్ నాకు ఇది ఇచ్చాడు, నేను వాడాలా వద్దా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అరోమా మ్యాజిక్ నుంచి నీమ్ అండ్ టీ ట్రీ యాంటీ పింపుల్ జెల్ అనమాట. సో నేను నార్మల్గా అయితే నా పింపుల్స్ కోసం నేను నికోటైనమైట్ జెల్ అనేది యూజ్ చేస్తాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో నాకు కొత్త ప్రొడక్ట్స్ అన్ని ట్రై చేయాలనిపించి ఇది తీసుకున్నాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నాకు 138 రూపీస్కి వచ్చింది. ఇది వచ్చేసరికి ఫ్రమ్ విష్ కేర్ నుంచి మల్టీ పెప్టైడ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట. ఇది నాకు ఫ్రీ గిఫ్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రోడక్ట్ మోక్సీ నుంచి వెయిట్లెస్ లివింగ్ కండిషనర్. నేను నార్మల్గా అయితే నేను పిల్గ్రమ్ బ్రాండ్ నుంచి ఈ లివింగ్ కండిషనర్ అనేది యూజ్ చేసేదాన్ని, బట్ ఫర్ ది ఫస్ట్ టైం నాకు కొంచెం కొత్తగా ట్రై చేయాలనిపించి ఈ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను. ఇంకా ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నాకు 272 రూపీస్కి అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి బాడీ స్క్రబ్బర్ అనమాట. ఫేస్కి బాడీకి యూజ్ చేయడానికి సిలికాన్ బాడీ స్క్రబ్బర్ అనేది తీసుకున్నాను. ఈ బాడీ స్క్రబ్బర్ నాకు 54 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను జనరల్గా మస్కారా అస్సలు యూజ్ చేయను, బట్ నాకు ట్రై చేయాలి అనిపించి మస్కారా అనేది తీసుకున్నాను ఫ్రమ్ మ్యాట్ లుక్ నుంచి. మ్యాట్ లుక్ వాల్యూమ్ ఎక్స్పర్ట్ వాటర్ ప్రూఫ్ మస్కారా ప్రోడక్ట్ నాకు 99 రూపీస్కి వచ్చింది. చాలా బాగుంది నిజంగానే. ఇది వాటర్ ప్రూఫ్, ఆల్రెడీ ట్రై కూడా చేశాను. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే అన్ని ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. సో ఏమాత్రము క్వాలిటీ విషయంలో తగ్గే ప్రసక్తే లేదనమాట. చాలా బాగుంది అన్ని ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ రేజర్ అనేది తీసుకున్నాను. నేను జనరల్గా అయితే వీనస్ నుంచి యూజ్ చేసేదాన్ని, బట్ నాకు కొత్తగా వేరే బ్రాండ్ ఏదైనా ట్రై చేయాలనిపించి వీటైతే తీసుకున్నాను. ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్ క్రీము ఫ్రమ్ వాది. నార్మల్గా నా లెగ్స్ అయితే చాలా డ్రై అయిపోయి పగిలిపోతూ ఉంటాయి. సో అందుకనే ఏదైనా ఫుట్ క్రీమ్ ట్రై చేయాలనిపించి ఇదైతే తీసుకున్నాను. చూడాలి ఇది ఎంత బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బయోటెక్ నుంచి ఆల్మండ్ అండ్ క్యాష్యూ కలర్ ప్రొటెక్ట్ హెయిర్ సీరం. ఇది ఫ్రీ శాంపిల్. నేను ఏం చేసుకోవాలి? ఫ్రీ శాంపిల్ ప్రొడక్ట్స్. ఇది కలర్ ప్రొటెక్ట్ హెయిర్ సీరం. నేను తలకి రంగు వేయించుకోను. అసలు ఇది ఏం చేయాలి నాకు అర్థం కూడా కావాలి. ఇప్పుడు నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. అందులో ఫస్ట్ ప్రొడక్ట్ ఇదే. ఒరిగామి నుంచి అలోవెరా వెట్ వైప్స్ అయితే తీసుకున్నాను. ఇవి బై 1 get 1 పెట్టాడు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. ఇది వచ్చేసరికి 90 రూపీస్కి వచ్చింది. సో 2 ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్లిప్స్ అనేది తీసుకున్నాను. నాకు జనరల్గా ఇలాంటి క్లిప్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. ఇవి నాకు 59 రూపీస్కి వచ్చినాయి, 3 కలిపి. లుక్ ఎట్ దట్, ఇలా ఉంటాయి క్యూట్గా. నెక్స్ట్ వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. నేను జనరల్గా నార్మల్గా ఏదో ఒక రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తాను. ఫర్ ది ఫస్ట్ టైం నాకు కొంచెం యూనిక్ అనిపించిన రబ్బర్ బ్యాండ్స్ అనమాట ఇవి.
అది కూడా కలర్ కూడా చాలా బాగుంది అనమాట. ఇవి ఇలా ఉన్నాయి. ఇంకొకటి లైట్ ఇది పర్పుల్ కలరు, ఇవేమో ఇలా ఉన్నాయి. అసలు నేను ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ని అసలు చూడనే లేదు. నాకెందుకో ఈ 4 అయితే తెగ నచ్చేసేసినాయి. సో అందుకనే తీసుకున్నాను. ఇవి నాకు ఈ 2 కలిపి 40 రూపీస్కి వచ్చినాయి. ఈ 2 కలిపి 40 రూపీస్, అంటే ఈ టోటల్ 80 రూపీస్ అనేది పెట్టాను. నెక్స్ట్ నేను జూడియో నుంచి ఒక 2 ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నాను, మీకు చూపిస్తా. టడం, ఈ 2 తీసుకున్నాను. ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ కాజల్ అనమాట. ఈ లిప్స్టిక్. సో ఇదనమాట. ఇది లిప్ మాస్. నైస్ స్మెల్. షేడ్ అయితే చాలా బాగుంది. ఈ కాజల్ వచ్చేసరికి నాకు 79 రూపీస్కి వచ్చింది. ఇది వచ్చేసరికి 115 రూపీస్కి వచ్చింది అనమాట ఈ లిప్స్టిక్. ఇప్పుడు నా ఫేవరెట్ అమెజాన్. ఓ, నేను జనరల్గా హెయిర్ స్ట్రైట్నర్ కానీ బ్లో డ్రై బ్రషెస్ కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. జస్ట్ నార్మల్గా హ్యాండ్స్తోని కర్ల్స్ చేసేసుకునేదాన్ని, అండ్ స్ట్రైట్నింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. సో దానికోసమే ఈ 2 పర్చేస్ చేశాను. ఫస్ట్ వన్ ఫిలిప్స్ నుంచి హెయిర్ స్ట్రైట్నరింగ్ అనేది తీసుకున్నాను అనమాట. ఓ మై గుడ్నెస్, నేను చాలా చిన్నగా వచ్చిద్దేమో, అసలు ఎలాగా పట్టుకోవడానికి వస్తుందో రాదో అనుకున్నాను, కానీ చాలా బాగుందన్నమాట. దీని మీద 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. ఇదైతే ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి ఉంది. ఒక్క హెయిర్ స్ట్రైట్నర్ కూడా లేదు, తీసుకుంటే బాగుండు అనిపించే ఈ హెయిర్ స్ట్రైట్నర్ అనేది ఫిలిప్స్ నుంచి తీసుకున్నాను. సో ఇది ఒకటనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ గైస్ ఫ్రమ్ అగారో బ్రాండ్ నుంచి అనమాట. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో నా 6 మంత్స్ నుంచి ఇది కొనుక్కోవాలి అని చెప్పి అనుకున్నాను. సో నౌ పర్చేజ్ చేశాను. ఇది వచ్చేసరికి నాకు 989 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి నాకు 1789 రూపీస్కి వచ్చింది. లుక్ ఎట్ దట్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను తెలుసా అమ్మాయిలు. కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ని కానీ కొన్ని వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్స్ని అది ఓపెన్ చేసేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ని కానీ ఆ ఫీలింగ్స్ని కానీ అసలు ఎవరితోనూ షేర్ చేసుకోలేము. దిస్ ఈజ్ ఫ్రమ్ అగారో బ్రాండ్ నుంచి. ఐ రియలీ లవ్ దిస్ 2 ప్రొడక్ట్స్. నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. కొన్నిసార్లు మనకి నచ్చిన వాటి కోసం మనం ఎంత అమౌంట్ పెట్టినా పర్వాలేదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇన్ని కొనాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో నా ఫైనల్లీ నేనైతే నాకు కావాలి అనుకున్న చాలా ప్రొడక్ట్స్ అయితే ఈ మంత్ కొనేసేసాను. నాది జనరల్గానే కర్లీ హెయిర్, సో స్ట్రైట్నింగ్ చేసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను. చూడాలి ఇది ఎంత బాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద వీడియో అనమాట. సో నేను ఇన్ని ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. ఆల్రెడీ ఒక్కొక్క ప్రొడక్ట్ కాస్ట్ కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను. సో టోటల్గా ఎంత పడింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.